గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నంబర్ 1, కుటుంబాల గురించి మాట్లాడేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి సందర్భంలోనూ అభాస్పాలవుతున్న పరిస్థితి. సో ఈరోజు కూడా మనకు తాజాగా కూడా ఆస్తుల వ్యవహారం ఎన్సిఎల్టీ కోర్టులో ఆ వాదనలు చూస్తే నిజంగా జుగుప్స కలుగుతుంది. నాకు అసలు నా చెల్లెలకి రూపాయి కూడా ఇచ్చే ఉద్దేశం లేదని నేను అంటాడు. అరే 99.89% వాటా నాదే, ఇందులో ఎవరికి హక్కు లేదని చెప్పేసి విజయలక్ష్మి ఉంటుంది. అసలు దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి షర్మిల అంటుంది. ఈ కేసులు, ఈ గొడవ వ్యవహారం వాయిదాల మీద వాయిదాలు పడుతూ ప్రతి సందర్భంలో ప్రతి వాయిదాకి అభాసు పాలవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ వీళ్ళు చంద్రబాబు నాయుడు కుటుంబం గురించి, వాళ్ళ గృహప్రవేశాల గురించి, అందుట్లో ఏం జరిగిందన్న దాని గురించి చిలవల పలవలుగా మాట్లాడటం. సో అసలు ఇది సాగినంతకాలం జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ అయినా, ఇందుట్లో ఏదన్నా కొత్త అంశం అయినా వెలుగు చూసే అవకాశం ఉందా అనేది ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నంబర్ 2, పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా తెలివిగా వ్యవహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 1 స్కామ్లో ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేశాడు, హార్డ్ డిస్కులే మాయం చేశాడని చెప్పేసి తెలుస్తోంది. సో ఐపీఎస్ బుర్రను వాడాడు. మరి ఈ అంశంలో కేసు కట్టినటువంటి ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది, ఈ అంశంలో ఎలా చూస్తుంది, ఎలా ఒడ్డుకు చేరుస్తుంది అనేది ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు స్కాములు చేయడం, ఆధారాలు ధ్వంసం చేయడం, స్కాములు చేయడం, ఆధారాలు ధ్వంసం చేయడం చేస్తుంటే మరి అసలు దోషులు ఎప్పుడు జైలు పాలు అవ్వాలి, అసలు దోషులకు ఎప్పుడు శిక్ష పడాలి అనేది మనం క్లియర్గా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. మరి దీని ముందున్న పరిష్కారం ఏంటో కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ 2 అంశాలు మనం పక్కన పెట్టినట్టయితే కాస్త తెలంగాణకు వస్తే 3వ అంశం. నిన్నే మనం మాట్లాడుకున్నాం కుటుంబ కలహాల గురించి. ఈరోజు రాజకీయ పునరేకీకరణ జరగబోతోందా అనే కొన్ని వార్తలు, సంచలనాలు వస్తున్నాయి. ఈటెల రాజేందర్ కేసీఆర్తో ఫోన్లో మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. హరీష్ రావు వచ్చి ఈటెల రాజేందర్ని కలిసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదేదో డాడీ డాటర్ ఇష్యూయే, మాకు సంబంధం లేదు అని చెప్పేసి కొంత ఈ అంశంలో తప్పించుకునేటటువంటి ప్రయత్నం కిషన్ రెడ్డి కూడా బీజేపీ తరపు నుంచి చేస్తున్నారు అనేటటువంటి అంశం కూడా క్లియర్గా తెలుస్తోంది. సో ఏం జరగబోతోంది, మళ్ళీ పాత మిత్రులంతా ఏకం కాబోతున్నారా, కొండంత శత్రువుగా ఉన్న రేవంత్ రెడ్డిని కొట్టేందుకు వీళ్ళందరూ చేతులు కలపబోతున్నారా అనేది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఈ కుటుంబ కలహాలు, కుటుంబ వివాదం, ఎన్సిఎల్టీ కోర్టు, ఆస్తుల గొడవ ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్సిఎల్టీలో తన వాదన వినిపిస్తూ ఏమన్నాడు, ఇది నా స్వార్జితం అన్నాడు. సరస్వతి పవర్ ఇవాళ 1250 ఎకరాలు, అది మొత్తం నా స్వార్జితం. నేను గిఫ్ట్ డీడ్ ఇచ్చాను మా అమ్మకి, ఎంఓయూ చేసుకున్నాం మా చెల్లితో. మా చెల్లి మీద మరి నా ప్రేమ ఇరిగిపోయింది. ఆమె వేరే పార్టీలో చేరి నన్ను విమర్శిస్తోంది. నేనే దాతను కాబట్టి ఆ ఎంఓయూ, ఆ గిఫ్ట్ డీడు రద్దు చేసుకునే హక్కు నాకు ఉందంటాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ తల్లి ఏమంటుంది విజయలక్ష్మి, అసలు మొత్తం 100% నాదే. ఇప్పుడు సర్టిఫికెట్లు నా దగ్గర లేవు అంటారేంటి? నేనుండేదే నా కొడుకు దగ్గర. కొడుకింట్లో నేను ఉన్నప్పుడు సర్టిఫికెట్లు నా దగ్గర లేకుండా కొడుకు దగ్గర ఉంటాయా? కొడుకు దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే కదా. మొత్తం 100% నాదే అని ఎవరంటోంది? విజయలక్ష్మి. అతనికి చెల్లిపై ఇరిగిపోయిందేమో ప్రేమ, తల్లిపై ఎరగలేదు కదా. ఆమె ఒక లాజికల్ పాయింట్ తీసింది. ఇంకో మాట ఉంది, అసలు ఇది ఎన్సిఎల్టీ కేసులో తెలుసుకునేది కాదు, సివిల్ కోర్టులో తెలుసుకునే అంశం. ఏదన్నా ఉంటే సివిల్ కోర్టులో రావాలి కానీ అని కూడా ఆమె అన్నారు. కంపెనీ ఏమంటుంది, సరస్వతి పవర్, వాళ్ళ వాదన ఇంకో రకంగా ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, 100% మేడందే, విజయలక్ష్మిదే. ఎందుకని? ఈయన రాజీనామా చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే బోర్డు డైరెక్టర్గా రాజీనామా చేశాడో ఆ కంపెనీకి ఆయనకి సంబంధం లేదు అని ఎవరంటున్నారు? ఆ కంపెనీ అంటోంది, సరస్వతి పవర్.
ఇప్పుడు ఇక్కడ ఇష్యూకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి అన్న మొదటి మాట, ఇది నా స్వార్జితం. జనమంతా ఇవాళ దాన్ని క్వశ్చన్ చేయటం, ఏది నీ స్వార్జితం? ఇప్పుడు ఆ రోజు తండ్రి ముఖ్యమంత్రిగా ఏది రాజశేఖర రెడ్డి, ఇప్పుడు సరస్వతి పవర్ అనేది ఎప్పుడు చరిత్ర? 25 ఏళ్ల చరిత్ర. మీ నాన్న చచ్చిపోయింది ఎప్పుడు? ఇప్పటికి 15 ఏళ్ళు అవుతుంది. రాజశేఖర రెడ్డి ఆయన కనుమరుగే, ఆ హెలికాప్టర్ దుర్మరణం ఇది 2009. మరి రాజశేఖర రెడ్డి సీఎంగా సంపాదించిన ఆస్తిది ఏది? సరస్వతి పవర్. తను ఏమన్నాడు ఆ మధ్య ప్రెస్ మీట్ పెడుతూ, ఈ వివాదం వచ్చిన తర్వాతే మీకు గుర్తుండే ఉంటుంది ఏంటి, అక్కడ అంబుజా సిమెంటు దాచేపల్లిలో అటు ఇటు వాళ్ళు ఎకరానికి 1,00,000కే కొన్నారు, నేను 2 లక్షలు ఇస్తానన్నాను, రైతులు 2.75 అడిగారు, నేను ఇంకో 25 కూడా వేసి 3 లక్షలు కొన్నానన్నాడు. ఇప్పుడు 30 లక్షలు ఉంటుంది ఎకరం, 3 లక్షలకి ఎందుకు ఇచ్చాడు? 30 కాదే 10 వేసుకో, ఎకరం 10 లక్షలు అనుకో సగటున, ఆ 1250 ఎకరాలు. 3 లక్షలకు ఆ రైతు నీకు ఎందుకు ఇచ్చాడు? నువ్వేమన్నా అతన్ని భ్రమంలో పెట్టావు? ప్లాంట్ పెడుతున్నా, నీ కొడుకు అందులో ఉద్యోగం ఇప్పిస్తా అంటేనే కదా అతను ఇచ్చింది. ప్లాంట్ పెట్టావా? ఇప్పటి వరకు అక్కడ ప్లాంట్ పెట్టలేదు. అసలు మొత్తం ఆ భూములు ఇవాళ రైతులు, అది ఎవరిది? రైతుల స్వార్జితం, నీ స్వార్జితం కాదు, మీ నాన్న స్వార్జితం కాదు. ఇవాళ అది కూడా ఈడీ జప్తులో ఉంది. జగన్మోహన్ రెడ్డి వాదనలో కూడా ఆ మాట వచ్చింది, ఏది? ఈడీ కేసులు తేలాక చెల్లికిద్దాం అనుకున్నాను, కాకపోతే ఆమె నా పైన విమర్శలు చేస్తుంది కాబట్టి నాకు ఇంకా నేను విత్డ్రా చేసుకుంటున్నా అంటున్నాడు. ఇప్పుడు ఆ మొత్తం అసలు ఈడీ నాకు తెలిసి కిషోర్, జగన్మోహన్ రెడ్డి 5 ఫేసుల్లో ఈడీ జప్తు చేసేది ఇప్పటి వరకు, ఏది నాకు గుర్తున్నంత వరకు. 5 ఫేసులలో కూడా ఈడీ దగ్గర దగ్గర 2,562 కోట్ల ఆస్తి జప్తు చేసింది. ఓకే. ఆ తర్వాత కూడా ఏమన్నా జప్తు జరుగుంటే బహుశా 3,000 కోట్లు వేసుకో. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఈడీ జప్తులో ఉన్న వాటి విలువ 3,000 కోట్లు అనమాట. అందులో ఇది కూడా ఇంక్లూడింగ్ ఏది? సాక్షి, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ ఫిక్స్డ్ డిపాజిట్లు నీకు గుర్తుంటాయి, అదొక 90 కోట్లు. లోటస్ పాండ్ హౌస్ కూడా జప్తే. లోటస్ పాండ్ హౌసే కాదు, నీకు హైదరాబాద్ అదే కటేబాగ్లో ఒక 5,820 ఎకరాలు, ఒక 30 గజాలు, 5,820 చదరపు గజాలు కటేబాద్లో. నీకు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో 32 ఎకరాలు. ఆ తర్వాత అది కూడా యలహంక ప్యాలెస్ కూడా, యలహంక ప్యాలెస్ కూడా జప్తు. మొత్తం 2,560 కోట్ల విలువైనది 5 దశల్లో జప్తు మనకు గుర్తుంది ఈడీ. ఇప్పుడు ఇది 32 కోట్లు చూపించారు, ఏది? సరస్వతి పవర్. అంటే 3 లక్షల చొప్పున చూపించారులే ఎకరం. ఆ 1000 ఎకరాలు, అందులో ఇప్పుడు 1,250 ఎకరాల్లో 950 ఎకరాలు జప్తు చేసింది. షర్మిల అనేది ఏంటి? స్థిరాస్తే జప్తు చేశారు, భూములే జప్తు చేశారు తప్ప షేర్లు జప్తు చేయలేదు. షేర్లు మా అమ్మ మరి నాకు బదిలీ చేసుకోవచ్చు, నాకు గిఫ్ట్ ఇవ్వచ్చు అనేది షర్మిల వాదన. అఫ్కోర్స్ ఆమె ఏమంటుంది, అసలు నేను ఇందులో అసలు పార్టీయే కాదని, ఇది తల్లి కొడుకుల వివాదమే నడుస్తుంది తప్ప నాకేం సంబంధం అంటోంది. ఇప్పుడు ఇక్కడ అసలు ఇష్యూ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇవాళ తల్లిని కోర్టులో నిలబెట్టడం. ఏది? నువ్వు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినాడివి, నీ తల్లిపై కేసు వేయడం ఏ సంకేతం? అతను ఏ సందేశాన్ని ఇస్తున్నాడు? నిన్న కూడా మాట్లాడుతూ ఏమంటాడు, కడపలో మహానాడు పెట్టడం హీరోయిజమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని తిట్టడం హీరోయిజమా అంటే జనం అడిగే ప్రశ్న ఏంటి? ఏది హీరోయిజం? జగన్మోహన్ రెడ్డి తల్లి మీద కేసు వేయడం హీరోయిజమా, లేకపోతే చెల్లి ఆస్తులు నువ్వు మింగడం హీరోయిజమా? ఏది హీరోయిజం అని జగన్ ఇవాళ జనానికి చెప్తాడు. సో ఇప్పుడు ఎన్సీఎల్టీలో కేసు నడుస్తున్న కొద్దీ, రేపు మళ్ళీ 11వ తారీఖు కదా వాయిదా పడింది, ప్రతి సందర్భంలోనూ ప్రతి వాయిదాకి వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం వాదనలు వినిపించారు, ఎలాంటి ఇది జరిగిందని చెప్పేసి ప్రతి సందర్భంలోనూ పతాక శీర్షికల్లో పేపర్లో వస్తుంటుంది. ప్రతి సందర్భంలోనూ మీడియా దీని మీద చర్చ పెడుతుంటుంది. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి సాధించాడు అనేది ఏంటి? తల్లి మీదే చెల్లి మీదే కేసు వేశాడు, వాళ్ళిద్దరిని కోర్టుకు లాగాడు అనేటువంటి చెడ్డ పేరు తప్ప మంచి పేరు, మంచి అంశం ఎక్కడా లేదు. అయినా కానీ ఎందుకు దీన్ని రాజకీయంగా రేపటి రోజున ఖచ్చితంగా నీ అంతటి నువ్వే నీ ప్రత్యర్థి చేతికి అస్త్రాలు ఇస్తున్నావు, ఇతను కనీస మానవతా విలువలు కూడా లేనటువంటి వ్యక్తి అని చెప్పేసి నీ అంతటి నువ్వే ఒక అస్త్రం తీసుకుని ప్రత్యర్థి చేతులు పెడుతున్నావు.
దీని ద్వారా నువ్వు సాధించేది ఏంటి? పైసా. पैसा में రాజకీయంగా నష్టం జరగదా? అది 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 అవసరం లేదా? पैसा में जगन्नात्मा है, पैसा में परमात्मा है अंट ये परमात्मा జగన్ కే హాత్ మే హై. అర్థం కాల? వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది రెండే రెండు, అతను చూసేది రెండింటిని, ఒకటి డబ్బు, ఇంకోటి అధికారం. ఈ రెండింటి కోసం జగన్మోహన్ రెడ్డి దేనికైనా తెగిస్తాడు. తల్లి మీద కేసు అయినా వేస్తాడు, చెల్లితో మరి ఆ యుద్ధానికైనా సిద్ధమవుతాడు. అతనికి డబ్బే పరమావధి. ఇది ఇప్పుడుది కాదు. అంతే. అదేంటి నీకు కిషోర్, ఇప్పుడు దాహాలు రకరకాలుగా ఉంటాయి. ఏది నీకు దప్పిక అయిందనుకో మంచినీళ్ళు తాగుతావు. ఇప్పుడు అతని ధనదాహం, ఇది అధికార దాహం. కొంతమందికి అది కామదాహం, అది వేరేది, ఇంకొక ఇష్యూ అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అటు ధనదాహం ఇటు అధికార దాహం అతన్ని ఈ స్థాయిలో దిగజార్చింది. ఇంకా ఇది పతనానికి పరాకాష్ట. ఏది తల్లిపై కేసేయడం పతనానికి పరాకాష్ట కాదా? ఖచ్చితంగా. అయితే మనకి టెక్నికల్ అంశాలు కూడా మాట్లాడదాం సార్ ఒక నిమిషం. ఇప్పుడు ఈ కేసు చూస్తున్నారు కదా, సరస్వతి షేర్లు సంబంధం లేదు, ఆస్తులకు స్థిరాస్తులకు సంబంధం లేదు అని చెప్పేసి షర్మిల వాదన కానివ్వండి, ఇది మొత్తం నాదైనప్పుడు అసలు వేరే వాళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలనేటువంటి విజయం వాదన కానివ్వండి, ఒకప్పుడు నాకు ప్రేమ ఉంది ఇచ్చాను, ఇప్పుడు నాకు ప్రేమ లేదు వెనక్కి తీసుకుంటున్నాను అనే జగన్ వాదన కానివ్వండి, వీటిలో ఏది గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ 2-3 కోణాలు. ఒకటి ఆర్థిక కోణం, రెండోది లీగల్ యాంగిల్, మూడోది నైతిక కోణం. మీరన్నది ఏది? మానవతా విలువలు, లేకపోతే రుజువర్తన, ఈ నైతిక కోణం అన్నమాట. ఇప్పుడు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టించాడు. ఎవరితో? విజయసాయిరెడ్డితో, సుబ్బారెడ్డితో ప్రెస్ మీట్ పెట్టించి మొత్తం షర్మిల ఆస్తులన్నీ చదివారు. ఏంటి షర్మిలకి అసలు అంటే రాజశేఖర రెడ్డి బతికుండగానే పంపకాలు అయిపోయాయి అని బిల్డప్ ఇచ్చారు. దానిపైన విజయలక్ష్మి దుమ్మెత్తిపోసింది. ఆమె ఒక ఓపెన్ లెటర్ కూడా రాశారు, బహిరంగ లేఖ ఆ రోజు. ఏమని అటు కార్యకర్తలకి, ఇటు ప్రజలకి, ఇటు బిడ్డలకు కూడా ఆమె అందులో ఇచ్చిన ఆ సందేశం, రాజశేఖర్ రెడ్డి ఆయన బతికుండగా ఆస్తులు పంపకం జరగలేదు. ఇది ఎవరు చెప్తున్న మాట? సుబ్బారెడ్డో విజయసాయిరెడ్డో వాళ్ళు బయట చెబుతున్న మాట ఎవరు? తల్లి చెప్తాను, బతికున్న తల్లి చెప్తోంది. చనిపోయిన తండ్రి ఆయన ఆజ్ఞ అంటోంది, నలుగురు మనవ సంతానానికి సమానంగా ఆస్తి పంపిణీ అని సాయిరెడ్డిని తిట్టింది. సాయిరెడ్డి నీకు అన్నీ తెలుసు, నువ్వు ఆడిటర్, నువ్వు ఆయన రాజారెడ్డి టైంలో చేసావు, రాజశేఖర రెడ్డి టైంలో చేసావు, జగన్మోహన్ రెడ్డి టైంలో చేసావు. అన్నీ తెలిసిన సాయిరెడ్డి నువ్వు కేవలం షర్మిల ఆస్తులే చదివావేంటి, జగన్మోహన్ రెడ్డి పేరిట మేము పెట్టిన ఆస్తులు ఎందుకు చదవలేదు అని క్వశ్చన్ చేసింది. ఆమె ఒక మాట అన్నారు, మేము మా పేరు మీద ఆస్తులు కొనుక్కోలేదు, మా ఆయన నేను పిల్లలిద్దరి పేరు మీద ఆస్తులు కొన్నాం. షర్మిల పేరిట కొన్ని కొన్నాం, జగన్మోహన్ రెడ్డి పేరిట కొన్ని కొన్నాం. నీకు కిషోర్, రాజశేఖర రెడ్డి ఏం చేసేవాడంటే అతను ముగ్గురిని సమానంగా చూశాడు. నిజం చెప్పాలంటే ఎవరు? సునీతను కూడా. అప్పట్లో వీళ్ళు ఏ ఆస్తులు కొన్నా సునీత పేరు మీద కొనేవాళ్ళు, షర్మిల పేరు మీద కూడా కొనేవాళ్ళు. నాకు తెలిసి అప్పుడు పులివెందుల్లో భూములు కొన్నారు. భూములు కొంటే 23 ఎకరాలు షర్మిల పేరు మీద కొంటే 18 ఎకరాలు సునీత పేరు మీద కొన్నారు. ఒకే రోజు రిజిస్ట్రేషన్. అంటే తమ్ముడి బిడ్డ అని చెప్పి సునీతను కూడా ఆయన ఏమి దూరం పెట్టలేదు. ఎవరు? రాజశేఖర రెడ్డి. ఇవాళ మరి సునీతను అలా చేశారు, షర్మిలని ఎలా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏంటి మొత్తం తనే మేదేసుకుందామనా? ఇప్పుడు నీకు విజయలక్ష్మి రాసిన పుస్తకం గుర్తుంది కదా, ఆ పుస్తకంలో నాతో వైఎస్ఆర్ స్పష్టంగా ఆమె ఏమని రాసింది? జగన్మోహన్ రెడ్డి అన్న మాట రాసింది. రాజశేఖర్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి నీ తర్వాత నాకన్నా పాప్స్ని ప్రేమించేది ఎవరు నానా అన్నాడు. రాజశేఖర్ రెడ్డి తర్వాత పాప్స్ అంటే షర్మిల, షర్మిలను ప్రేమించే వాళ్ళలో నేను మొదట అని చెప్పాడు. ఇవన్నీ విజయలక్ష్మి చెప్తున్న మాటలు, మనం అనుకున్న మాటలు కాదు. ఎప్పుడో రాసిన పుస్తకం కదా, ఈరోజు గొడవలు వచ్చిన తర్వాత కూడా కాదు కదా, ఎప్పుడో రికార్డ్ చేసిన పుస్తకం కదా. ఇప్పుడు ఇది ఎప్పుడు వచ్చిందంటే ఈ మార్పు జగన్మోహన్ రెడ్డిలో, ఈ డబ్బు కోణం అతను సీఎం అయిన తర్వాత వచ్చింది.
విజయలక్ష్మి చెప్పింది ఆ మాట. మొదటి సీఎం అయిన తర్వాత మొదటి జెరూసలేం పర్యటనలోనే ఆస్తులు పనిచేసుకుందాం అన్నాడని చెప్పేసి అన్నది కదా. విమానంలోనే, ఇది ప్రయాణంలోనే. ఇప్పుడు షమ్మి నీకు కొడుకు వస్తాడు, నీకు కోడలు వస్తుంది, అల్లుడు వస్తాడు, నాకు అల్లుళ్ళు వస్తారు, మనం కలిసి ఉన్నట్టుగా వాళ్ళు కలిసి ఉంటారని తెలియదు. అంటే ఏంటి, వదులుచుకోవాలి, షర్మిలని నెట్టేయాలి అనేది అప్పుడే. ముఖ్యమంత్రిగా సంపాదించే ఆస్తులు కూడా ఇందులో కలపాల్సి వస్తుందేమో అని చెప్పేసి కూతుళ్ళకే దోచిపెట్టాలన్న అతని కోణం. ఇవాళ ఇష్యూ ఏంటంటే షర్మిల మొన్న ఏమన్నారు అసలు బిగినింగ్లోనే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని గడప 2 సార్లు దొక్కాను. ఒకటి, ఆ రోజు ఆస్తుల పంచాయతీలో అమ్మతో పాటు వెళ్ళాను. 2 కొడుకు శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళాను. ఇది 2 సార్లే 5 ఏళ్లలో నేను ఆయన గడప దొక్కానని ఎవరన్నారు? షర్మిల అన్న పరిస్థితి అన్నమాట. అసలు పవన్ కళ్యాణ్ నీకు అన్నమాట గుర్తుంటుంది. బహిరంగ సభలో ఆయన ఒకటి బాంబు పేల్చాడు. వాళ్ళ చెల్లె నాతో చెప్పుకుని వాపోయింది, నన్ను గోడకేసి కొట్టాడు మా అన్నని షర్మిల తనతో చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ మాటని జగన్ ఖండించలేదు, షర్మిల ఖండించలేదు. ఏది అది అవాస్తవం, మా అన్న నన్ను కొట్టాడు అనే మాట. అంటే ఇవాళ ఆస్తి కోసం జగన్మోహన్ రెడ్డి దేనికైనా తెగిస్తాడు. ఏది, అటు చెల్లిని రోడ్డుకి ఈడుస్తాడు, లేకపోతే తల్లిపైనే కేసేస్తాడు. ఇవాళ ఏంటి, అతను ధనదాహం, అధికార దాహం, ఈ రెండిటి కోసం అతను ఇవాళ మరి ఈ పార్టీ పెట్టిందే అందుకోసం. తనేంటి, డబ్బే లోకమా? ఖచ్చితంగా సార్. సరే, ఈ అంశం పక్కన పెడితే 2 పిఎస్ఆర్ ఆధారాలు మాయం చేసి, పోలీసు బుర్రవాడు అద్భుతంగా ఆధారాలు మాయం చేశాడని చెప్పేసి హార్డ్ డిస్కులు గొడవ నడుస్తుంది. నిన్నగాక మొన్న కన్నప్ప మూవీ గ్రాఫిక్స్ అవన్నీ వస్తే ఆ హార్డ్ డిస్క్ పోయిందని చెప్పేసి మంచు విష్ణు ఏదో గొడవ పెట్టాడు. మనోజే తీశాడని చెప్పేసి వాళ్ళ మనుషులు తీశాడు. ఇక్కడ మళ్ళీ కట్ చేస్తే ఇక్కడ పిఎస్ఆర్ హార్డ్ డిస్క్ మాయం చేశాడని. అంతకుముందు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ప్రభాకర్ రావు ఈ బ్యాచ్ అంతా, శ్రవణ్ రావు ఈ బ్యాచ్ అంతా అప్పుడు హార్డ్ డిస్కులు పగలగొట్టారు, కట్ చేశారు, వికారాబాద్ అడవుల్లో వేశారని చెప్పేసి. ఏంటి ఈ హార్డ్ డిస్కుల మాయం అనే కాన్సెప్ట్ ఏంటి అసలు? అంటే వీళ్ళు ఎంత తెలివిగలాడు. నేరస్తుల్లో ఈ అతి తెలివనాలా, చావు తెలివనాలా మనం చూసాం. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే వాసుదేవరెడ్డి కూడా హార్డ్ డిస్కులు అందులో ఉన్నటువంటి అన్నీ తీసుకుని కారులో వేసుకుని వెళ్ళిపోవటం. అవును, విపరీతమైన స్పీడ్తో ఆ కారు వెళ్తుంది. జగ్గేపేట దగ్గర అక్కడ పోలీసులు పట్టుకున్నారంట. ఒక టీ కొట్టాడు, ఎవడో టీ తాగుతూ ఎవడాడు నన్ను గుద్దపోయాడని అతను ఫోన్ చేయటం పోలీసులకి. అప్పుడు అతన్ని వీళ్ళు చేజ్ చేయటం. నానక్రామ్ గూడలో ఆ కారు దొరికింది. అక్కడ దొరికితే అందులో బంగారపు రసీదులు కూడా అప్పట్లోనే దొరికిన పరిస్థితి అన్నమాట. అంటే ఇవాళ ఈ మీరు చెప్పిన ఇప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు హార్డ్ డిస్క్ ఏపీపీఎస్సి అదేంటి, ఇవాళ కుట్ర కోణం, నేరపూరిత కుట్ర 120B, చీటింగ్ 420, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. నీకు గుర్తుండే ఉంటుంది ఏంటి, చంద్రబాబు అప్పుడు అపోజిషన్ లీడర్గా ఏపీపీఎస్సి స్కామ్ మీద రాష్ట్రపతికి లేఖ రాశాడు, ప్రధానికి లేఖ రాశాడు. ఇది 300 కోట్ల కుంభకోణం అన్నాడు. అప్పుడు గ్రూప్ 1 పరీక్షలు జరిగాయి. ఇది యాక్చువల్గా నోటిఫికేషన్ చంద్రబాబు టైంలో వచ్చింది 2018లో. ఆ తర్వాత వీళ్ళు ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీపీఎస్సి సెక్రటరీగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో నీకు మూల్యాంకనం పరీక్షలు, నీకు దగ్గర ఒక 6,800 మంది పరీక్ష రాశారు. ఇది అప్పట్లో 210 పోస్టులు. ఆ 210 పోస్టుల్లో ఏం జరిగింది, ఒక 146 మంది అనర్హులు సెలెక్ట్ అయ్యారు. కట్ చేస్తే నీకు అక్కడ మూల్యాంకనం, వాల్యుయేషన్, డిజిటల్ వాల్యుయేషన్లో చేర్చడం. ఇదేంటి మాకు నోటిఫికేషన్లో మీరు చెప్పలేదు కదా అని చెప్పి అభ్యర్థులు కోర్టుకి వెళ్ళారు. డిజిటల్ వాల్యుయేషన్ ఎలా చేస్తారని హైకోర్టే ప్రశ్నించింది. ఇప్పుడు వెంటనే మళ్ళా మాన్యువల్ తీసుకొచ్చారు. మార్కులు మళ్ళీ మాన్యువల్లో కూడా సేమ్. అది కూడా ఏంటి, అతను ఏదో కుక్తో దిద్దిచ్చాడని, లేకపోతే ఆటో డ్రైవర్ భార్యతో దిద్దించాడని, ఎవడో ప్రైవేట్ స్కూల్ టీచర్లతో దిద్దిచ్చారని, నీకు దాత్రి మధు బయటకు వచ్చాడు.
ఆ వాల్యుయేషన్లో అతనే ఒక 66 మందిని రిక్రూట్ చేసినట్టు తన కంపెనీ వాళ్ళని, వాళ్ళే అవన్నీ కరెక్షన్స్ చేసినట్టు, బండిల్స్ మోసుకొచ్చాడంట డ్రైవరు, వాడినే కూర్చోబెట్టి దిద్దిచ్చారంట. అంటే అప్పుడు ఏపీఎస్సీ చైర్మన్ మార్కులు ఏంటి చాలు అని చెప్పేసి తలా 10,000 ఇచ్చారని కూడా అంటారు కదా. రకరకాలుగా పంచిపెట్టారు, ఒక్కొక్క రేటు చొప్పున వచ్చినాడికి వచ్చినట్టుగా. అప్పుడు ఏపీఎస్సీ చైర్మన్ మారింది. ఏది నీకు గౌతమ్ సవాంగ్ వచ్చారు. ఇతనేమంటాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు నాకు సంబంధం లేదు, గౌతమ్ సవాంగ్ చేపించాడు అది అంటాడు. ఇప్పుడు మీరు చెప్పిన హార్డ్ డిస్క్ దేనిదనమాట, డిజిటల్ వాల్యుయేషన్. అంటే తనకు సంబంధం ఉన్న డిజిటల్ వాల్యుయేషన్ ఆధారాలని ధ్వంసం చేయటం కోసం పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ హార్డ్ డిస్కులతో సహా మొత్తం ఎత్తుకుపోయాడని ఇప్పుడు బయటపడిన ఉదంతం. ధాత్రి మధు అసలు అడిగితే పిఎస్ఆర్ ఆంజనేయులు అతను ఎవరో నాకు తెలియదు అన్నాడు. ధాత్రి మధుని అడిగితే నన్ను పిలిపించిందే వెంకట సుబ్బయ్య, నాకు అసలు ఎవరో తెలియదు, పిఎస్ఆర్ని కలవమన్నారు, నన్ను కలిశాను. 1,14,00,000 చెక్కు అని మరి పిఎస్ఆర్ని అడిగితే ఇతను నీళ్లు నవ్వులుతాడు. ఏది ఆ చెక్ ఇచ్చింది మీరే, దీనికి ఎందుకు ఇచ్చావు, దేని కారణంతో ఇచ్చావు? ఇప్పుడు యాక్చువల్గా వాల్యుయేషన్ ఎక్కడ జరపాలి కిషోర్? ప్రభుత్వ కార్యాలయాల్లోనూ లేదంటే ఏపీఎస్సీ కార్యాలయాల్లో జరుపుతాం, స్కూల్స్లో జరుపుతాం, కాలేజీల్లో జరుపుతాం, అక్కడ అందుబాటులో ఉన్న వసతుల మేరకు. అయితే ఏపీఎస్సీలో చేయాలి, లేదంటే స్కూల్స్లో యూనివర్సిటీల్లో చేయాలి. నువ్వు ఎక్కడ జరిపావు? డిజిటల్ వాల్యుయేషన్ ఏమో ఆవాసాలో జరిపిస్తావా? హోటల్ ఏం తగ్గేదే లేదా? ఆవాస హోటల్ బుక్ చేసేస్తారా? అంటే మళ్ళీ బిల్లు నువ్వు చేసుకుంటావా? 55 లక్షలు అడిగి ఇచ్చేది లేదు. తర్వాత హైలాండ్లో కూడా చేశారు కదా, అది మళ్ళా ఏది హైలాండ్లో వాల్యుయేషన్. అంటే హోటల్స్ తప్ప నీకు వాల్యుయేషన్ కుదరదా? వాళ్ళని బెదిరించి అది తీసుకుంటావు, వాళ్ళ పేరు మీద బిల్లు మళ్ళీ నువ్వు చేసుకుంటావు. ఒక్కొక్క అభ్యర్థి దగ్గర వసూలు చేశారు. ఆ 146 మంది సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ కూడా డబ్బులు ఇచ్చి సెలెక్ట్ అయినాడు. చంద్రబాబు రాసిన లేఖ అదే. ఏది ఒక్కొక్కళ్ళ దగ్గర మీరు ఎంతెంత వసూలు చేశారు, అది 300 కోట్ల కుంభకోణం అన్నాడు ఆయన. అంటే ఇవాళ ఏపీఎస్సీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు నీకు మెడలోతు కురుకుపోయాడు. అతను ఎన్ని ఆధారాలు ధ్వంసం చేసినా ఇప్పుడు నీకు గుర్తుండే ఉంటుంది, నేరస్తుడు మొత్తం చెరిపేశాను అనుకుంటాడు, కానీ ఎక్కడో చోట దొరికిపోతాడు ఖచ్చితంగా. ఇవాళ వెంకట సుబ్బయ్య ఇచ్చిన వాంగ్మూలం, ధాత్రి మధు చెప్పిన వాంగ్మూలం, మొత్తం ఇవాళ చెక్కులు, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇరుక్కుపోయిన పరిస్థితి. వెంటనే ఇవాళ అస్వస్థత అంట, ఇవాళ బాగాలేదంట. ఒకవైపు బెయిల్ వచ్చింది, బెయిల్ వస్తే సంతోషంగా ఉండాలి కానీ బీపీ ఎందుకు పడిపోయింది అంటే 36 రోజులుగా జైల్లో ఉన్నాడు. మరి హైకోర్టు పాపం 36 రోజులుగా జైల్లో ఉన్నాడు, మరి బెయిల్ ఇవ్వమని బెయిల్ ఇచ్చారు. అంటే జత్వానీ కేసులో జత్వానీ కేసులో బెయిల్, ఏపీఎస్సీ కేసులో ఇంకా లోపలే ఉండాలి కదా. ఇప్పుడు ఏంటి, ఏపీఎస్సీ కేసులో నుంచి బయటకు రాలేక ఇప్పుడు మళ్ళీ ఉండాల్సి వస్తుందని హాస్పిటల్లో చేరే ఎత్తుగడ. అంటే నిన్నటిదాకా బెజవాడ బ్యారక్లో పక్కనే వంశీ ఉన్నాడు, వంశీ ఎటు ఆయుష్ హాస్పిటల్కి వచ్చాడని ఈయన కూడా హాస్పిటల్. ఇవాళ ఈ బీపీ పెరగటం తగ్గటానికి కారణం ఏంటి? పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక ఐపీఎస్ అధికారిగా డీజీ కావాల్సినాడే, కాదని మనం అనం, నీ సీనియారిటీ ప్రకారం నువ్వు డీజీ కావాల్సినాడు. కానీ ఎన్ని ఆరోపణలు, ఒక కామ పిశాచిలాగా. ఏది అసలు గర్ల్స్ లేడీస్ నీ దగ్గర కేసుల కోసం వస్తే నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావా? ఒక ఫిమేల్ డాక్టర్ ఎవరు, విజయవాడ, గుంటూరులో ఒక విడో, ఖమ్మంలో మరొక మహిళ, అసలు ఎంతమంది వాళ్ళకి నువ్వు వాట్సాప్ మెసేజ్లు పెడతావా? జుట్టు ఇరబోసుకురా బాగుంటావు, బ్లూ శారీ కట్టుకురా బాగుంటావు, ఇది ఒక సిటీ కమిషనర్ పెట్టే మెసేజ్లా? ఎస్, ఖచ్చితంగా సార్. సో ఇక ఫైనల్గా మనం మాట్లాడుకుంటే తెలంగాణ రాజకీయం ఏంటో రాజకీయ పునరేకీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి అనిపిస్తోంది. కేసీఆర్తో ఈటెల రాజేందర్ ఫోన్లో మాట్లాడటం, హరీష్ రావు వెళ్ళి ఈటెల రాజేందర్ గెలిచాడనే వార్త, ఏం జరగబోతుందంటారు? కాళేశ్వరం అందరినీ మళ్ళీ కలపబోతోందా? అంటే బీజేపీ బీ టీమ్ బీఆర్ఎస్ ఇప్పుడు కవిత రాసిన లేఖ అదే. ఏది తను జైల్లో ఉన్నప్పుడు బీజేపీతో విలీనం ప్రాతిపదికన తీసుకొచ్చారు, నేను దాన్ని ససేమిరా కాదన్నాను. కవిత రాసిన లేఖ
లేకపోతే ఆయన్ని బ్లేమ్ చేయటం, ఎవరిని, వాళ్ళ నాన్నని. మీరు బ్రహ్మాండంగా రజతోత్సవ సభలో మాట్లాడారు నాన్న, రేవంత్ పేరే తీసుకురాలేదు, కానీ బీజేపీని కొంచెం మాట్లాడుంటే బాగుండేది. అంటే ఇవాళ బీజేపీతో బీఆర్ఎస్ విలీనం ఎందుకని ఇంతవరకు కేసీఆర్ నోరు తెరవలేదు? కేసీఆర్ ఉద్దేశపూర్వక మౌనం ఏంటి? లేకపోతే మీరన్న బీజేపీ మౌనం ఏంటి? ఇప్పుడు బీజేపీ నాయకులు దాన్ని ఖండించాల్సిన అవసరం లేదా? ఆ రోజుల్లోనే ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత ఉంది అని చెప్పేసి కొన్ని వార్తా ఛానల్స్ ఎక్స్క్లూజివ్ స్టోరీ అని చెప్పేసి కూడా ప్రసారం చేశారు. సో అప్పుడు వీళ్ళంతా తిట్టారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు కిషన్ రెడ్డి మాట్లాడారు, ఏమన్నారు? మీరు ఇందాక ఇంట్రోలో కూడా అన్నారు, డాడీ డాటర్ ఇష్యూ అన్నాడు, లేకపోతే అన్నా చెల్లి ఇష్యూ, అది కుటుంబ అంశం అన్నాడు. విలీనం గురించి ఎందుకని ఖండించలేదు? అది మీరు పరివార పార్టీ అన్నారు, భ్రష్టాచార రాష్ట్ర సమితి అన్నారు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసరికి సదాచార రాష్ట్ర సమితి అవుద్దా? మేము అసలు ఆ పార్టీని విలీనం చేసుకునే ప్రసక్తే లేదు అనే మాట నీకు బీజేపీ అధిష్టానం అనలేదు, ఇక్కడ తెలంగాణ బీజేపీ నాయకులు అనలేదు. మీరు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈటెల రాజేందర్, హరీష్ రావు కృష్ణరాయబారమా? ఇప్పుడు హరీష్ రావు 2 రోజుల క్రితం వరుస పెట్టి 2 రోజులు వెళ్ళాడు ఫామ్ హౌస్, ఏది కేసీఆర్ని కలిశారు. మరి కాళేశ్వరం కమిషన్ నోటీసులు 5వ తారీఖు కేసీఆర్ని రమ్మన్నారు, 6వ తారీఖు హరీష్ రావుని రమ్మన్నారు, 9వ తారీఖు ఈటెల రాజేందర్ రమ్మన్నారు. ఇప్పుడు కాళేశ్వరం కలిపిందా ఎవరిని? ఈటెల్ని, కేసీఆర్ని. మళ్ళా ఇప్పుడు ఈటెల రాజేందర్తో ఫోన్లో మాట్లాడాడు కేసీఆర్, హరీష్ రావు ఫామ్ హౌస్లో ఈటెల్ని నిన్న కలిశాడు అని చెప్పి కాంగ్రెస్ అధ్యక్షుడు ఏది మహేష్ కుమార్ గౌడ్ ఎవరు ఆరోపణలు చేశారు. అది నిజమో వాస్తవమో? ఇవాళ ఈటెల రాజేందర్ గతం మర్చిపోయాడా? కేసీఆర్ ముఖ్యమంత్రిగా అతన్ని పెట్టిన హింస మామూలు హింస. లేదంటే కాళేశ్వరం కోసం మరి నోటీసులు వచ్చాయి కాబట్టి ఏం సమాధానం చెప్పారు? అందరం కూడబలుక్కుని ఒకటే చెప్దాము, ఒక్కొక్కడు ఒక్కడు చెప్పాడు దొరికిపోతామనే ఉద్దేశంతో ఏమైనా మాట్లాడాను తప్పనిసరి పరిస్థితుల్లో. అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు, ఫైనాన్స్ మినిస్టర్గా ఈటెల రాజేందర్. ఎందుకంటే డబ్బు రిలీజ్ చేసింది అతనే కదా. ఇవాళ ఈటెల రాజేందర్ మరేంటి, అతను కనుక ఉన్న వాస్తవాలు బయటపెట్టి కేసీఆర్ని ఇరికిస్తాడనే భయంతో కలిశారా? ఇప్పుడు ఈటెలతో అసలు కేసీఆర్ ఫోన్లో మాట్లాడటం వాస్తవమేనా? అంటే ఈటెల అడుగులు ఎటుపడుతున్నాయి? అంటే బీఆర్ఎస్ని విలీనం చేసుకుంటున్నారా, లేదా అసలు ఈటెలే మళ్ళా బీఆర్ఎస్లో చేరుతున్నాడా? ఇప్పుడు మన ఏంటంటే అప్పట్లో ఆయన ల్యాండ్స్ అన్నీ కూడా ఎంక్వైరీ చేయించారు. ఈటెల రాజేందర్ అసలు అన్నీ ఆక్రమించాడు, అక్కడ భూములంటూ ఆయన కోళ్ల ఫారాలు, కొలతలు, మామూలు హింస కాదు. ఆ రోజు రాజేందర్ భార్య ప్రెస్ మీట్ పెట్టి తిట్టు వదిలిపెట్టింది ఎవరిని? కేసీఆర్. అసలు ఈటెల రాజేందర్ కేసీఆర్ని ఎంత ఫైర్ అయ్యాడు? అసలు ఈటెల్ని గెలవనీయకుండా చూశారు. ఏది మొన్న అప్పుడు ఆ బై ఎలక్షన్లో అతను ఏంటి, అతను మళ్ళా అసెంబ్లీలో అతను ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు. అవును, అటు రేవంత్ రెడ్డి ముఖం చూడను, ఈటెల రాజేందర్ ముఖం చూడనని కదా కేసీఆర్. ఇప్పుడు ముఖం చూడలేదులే, ఇప్పుడు ఫోన్లో మాట్లాడారా? ఏది ఇవాళ ఈటెల రాజేందర్తో కేసీఆర్ ఫోన్లో మాట్లాడాడంటే మనకు అసలు నవ్వాలా, అసలు ఏం అర్థం కావట్లేదు. ఏంటి అబ్బా, రాజకీయం ఎంత చిత్రంగా ఉంటుంది, ఎంత బ్యూటీ ఆఫ్ పాలిటిక్స్గా చూడాలా దీన్ని. అంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ మరి రేపొద్దున 9వ తారీఖు మీటింగ్లో ఆ ఎంక్వైరీ కమిషన్ పీసీ ఘోష్ కమిషన్కి మొత్తం వాస్తవాలు చెప్తాడా? కాళేశ్వరం అదొక స్కామ్ అని, దగ్గర నీకు 1,00,000 కోట్లు ఏది కాళేశ్వరం ప్రాజెక్టు, దాని కట్టుబడి, అది ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ అన్నారు. ఏం జరిగింది? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా ఉంది, బాక్రానంగల్ ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా ఉంది, ఎప్పుడో గట్టిని. శ్రీశైలం అసలు 23 టీఎంసీల ఫ్లడ్ను ఆపింది. అంత దృఢమైన నిర్మాణాలు అప్పుడు జరిగింది. ఇది నిన్నగాక మొన్న కట్టిన ప్రాజెక్ట్ మేడిగడ్డ ఎన్ని పిల్లర్లు గుంగాయి? 5, 6, 7 పిల్లర్లు ఎందుకు గుంగాయి? అదేమంటే కేసీఆర్ ఆ రోజు అసెంబ్లీలోకే నీళ్లు తీసుకొచ్చాడు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏమని, అసలు నేనే డిజైన్ చేశానన్నాడు. ఇంజనీర్లకు ఏమీ తెలియకపోతే నేనే అక్కడ కట్టాలి, ఇక్కడ ఇది కట్టాలి, ఇక్కడ ఇదని నేనే చెప్పానని ఆ రోజు ఆయన డెమాన్స్ట్రేషన్. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషనే ఇవాళ కేసీఆర్ మెడకి చుట్టుకుంటుందా?
ఖచ్చితంగా. ఇప్పుడు అసలు పీసీ ఘోష్ కమిషన్కి ఈయన వెళ్తాడా లేదా? ఎందుకంటే నిన్న మాట్లాడుతూ మొన్న వర్చువల్గా అయితే హాజరవుతానన్నాడు. 5వ తారీఖు మరి నాకు ఆరోగ్యం బాగాలేదనో ఏదో మొత్తానికి నేను ఫిజికల్గా అటెండ్ కాలేను, వర్చువల్గా అటెండ్ అవుతానంటున్నాడు. ఏదైనా మొత్తానికి పీసీ ఘోష్ కమిషన్ అటు ఆ కాళేశ్వరం ఏం తెలుసుద్దేమో కానీ విలీనాన్ని మాత్రం బాగా తేల్చేటట్టు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని తెలుస్తుందా? ఇప్పుడు ఇవాళ కవిత ఏమైనా మాట్లాడతారా? ఈ 2 రోజుల్లో ఈటెల రాజేందర్ కేసీఆర్ భేటీ పైన, ఆ ఫోన్ సంభాషణ పైన, హరీష్ రావు వెళ్ళి కలవటం పైన ఈమె ప్రతిస్పందన ఎలా ఉంటుంది? ఎందుకంటే కవిత నీకు దేన్నైనా సహిస్తుంది కానీ బీజేపీని అసలు సహించనంటావు. ఆమె ఏంటి, నన్ను జైల్లో పెట్టింది బీజేపీ అన్నట్టుగా ఇవాళ బీఆర్ఎస్ని బీజేపీ పైకి ఆమె రెచ్చగొడుతున్న పరిస్థితుల్లో మరి కవిత ఇంకెన్ని రహస్యాలు బయట పెడుతుంది? మరి రేపు చిట్ చాట్ ఉంటుందా మీడియాతో కవిత? ఏదైనా తెలంగాణ రాజకీయం మాత్రం మంచి రసకందాయం.